వారసుడు తెలుగులో ఈరోజు రిలీజ్ అయింది. సో ఏదైతే తమిళనాడులో వారిసు రెస్పాన్స్ చూసామో సేమ్ మార్నింగ్ 8 o'clock ప్రసాద్ మల్టీప్లెక్స్లో చూసాము. అలాగే ఇప్పుడు సుదర్శన్ 35కి వెళ్ళి చూసేసి ఇక్కడికి వస్తున్నాం. ట్రెమండస్ రెస్పాన్స్. తమిళ్లో వారిసు అంటే తమిళ్లో విజయ్ గారు ఈజ్ ఎ స్టార్ హీరో. ఇక్కడ విజయ్ గారిది లాస్ట్ 4-5 ఫిలిమ్స్ నుంచే తెలుగు ఆడియన్స్ మెల్లిగా విజయ్ గారి సినిమాలు చూస్తున్నారు. కానీ ఈ వారసుడికి చూసిన రెస్పాన్స్ మా ఎస్విసి నుంచి వచ్చిన సినిమా అండ్ వంశీ డైరెక్షన్లో రావడం ఇవన్నీ మాకు ఈ వారసుడికి బోనస్. అండ్ వాళ్ళ ప్రేక్షకులు సినిమా చూసి చాలామంది వీడియోలు పెడుతున్నారు. సో మీ మీడియా ద్వారా బయట మీరు అడుగుతున్నప్పుడు ప్రేక్షకులు చెప్తున్నాయని వీడియోస్ నాకు పంపిస్తున్నారు. అంటే ఇది జనరల్గా ప్రేక్షకులు వాళ్ళకి నచ్చితే నచ్చింది, నచ్చకుండా ఓకే ఉందని చెప్తారు. బట్ ఆ వీడియోలో చూస్తుంటే ప్రతి ఒక్కరు ఒకటే స్టేట్మెంట్, ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో చూసే సినిమా, ఫ్యామిలీ ఎంటర్టైనర్, బాగుంది, ఈ 3 పదాలు మాట్లాడుతున్నారు. చాలా బాగా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఆడియన్సే అల్టిమేట్. ఒక మంచి సినిమా వాళ్ళు కనెక్ట్ అవుతేనే వాళ్ళు ఇలా మౌత్ టాక్తో బయటికి తీసుకెళ్తారు. సో ఇవాళ భోగి మార్నింగ్ షో నుంచే మొత్తం థియేటర్స్ ఆంధ్రాలో ఫుల్స్ రావడం అనేది వెరీ హ్యాపీ. మ్యాట్నీ ఫస్ట్ షో నుంచి ఇంకా ఫ్యామిలీలు బుకింగ్ అడుగుతున్నారంట. 10 tickets 12 tickets. అదే మా వారసుడు గొప్ప సక్సెస్. ఈ సినిమా చాలా తెలుగులో పెద్ద రేంజ్కి వెళ్ళబోతుంది. నాకున్న అనాలిసిస్లో నా ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఏదన్నా ఒక ఫ్యామిలీ సినిమా కనెక్ట్ అవుతే ప్రేక్షకులకి ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందని ఇంతకుముందు సంక్రాంతికి మేము శతమానం భౌతి కానీ F2 కానీ చూసున్నాం, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు. సో ఈ సినిమా ఆ రేంజ్లో ఒక పెద్ద హిట్ అవ్వబోతుంది తెలుగులో. తెలుగు ప్రేక్షకులు, తెలుగు కుటుంబాలు ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్తారు. అండ్ అదర్ 2 సినిమాలు కూడా బాలకృష్ణ గారిది, చిరంజీవి గారి కూడా బాగా ఆడుతున్నాయి. అన్ని సినిమాలు సక్సెస్ఫుల్గా ఆడుతున్నందుకు ఇండస్ట్రీకి చాలా హ్యాపీ న్యూస్ అది. అండ్ రివ్యూస్ శరా మామూలే. రివ్యూస్ వాళ్ళు ఎప్పుడు సినిమాని ఎలా చూస్తారు అనేది చూస్తాము. బట్ ప్రేక్షకులు ఇచ్చే రివ్యూ అన్నిటికంటే పెద్దది. మీరు వీడియోలు చూస్తే తెలుస్తుంది ఆడియన్స్ రెస్పాన్స్, వాళ్ళు ఏం చెప్తున్నారని. ఇట్స్ ఎ వెరీ హ్యాపీ. అండ్ మాకు వచ్చిన ఫోన్ కాల్స్, ఒక 2-3 ఫోన్ కాల్స్ అయితే నన్ను చలింపజేశాయి. ఒక అతను మొత్తం ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళి ఫోన్ చేశాడు. సాధారణంగా నాకు ఈ మధ్య ఎప్పుడు వారు ఫోన్ చేయలేదు, శతమానం పోతప్పుడు ఫోన్ చేశారు. వాళ్ళు సినిమా గురించి మాట్లాడితే నేను థ్యాంక్ యూ చెప్తే ఆయన ఆపోజిట్లో లేదు మేము మీకు థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే ఈ సినిమాలో మీరు 2 hours 45 minutes మమ్మల్ని ఎంగేజ్ చేసి ఆలోచింపేలాగా ఒక కుటుంబం మొత్తము కలిసి ఎలా ఉండాలని చెప్పారు, దానికి మేము థ్యాంక్ యూ చెప్తున్నామని ఒక అప్రిషియేషన్ వచ్చింది. సో అది వెరీ హ్యాపీ. అలాగే నాకు తెలిసిన మా జర్నలిస్ట్ తను మాట్లాడి బాగుందని చెప్పి ఆయన వైఫ్కి ఇచ్చారు. ఆయన వైఫ్ ఒకటే మాట్లాడింది, మళ్ళీ శతమానం భౌతి తర్వాత ఒక సంక్రాంతి రోజు అంత మంచి సినిమా చూపించినందుకు థ్యాంక్ యూ చెప్పారు. ఇవన్నీ ఎందుకు నేను చెప్తున్నట్టు, ఏదైతే మేము నమ్ముకున్నామో అది ఈరోజు ప్రేక్షకుల దగ్గర నుంచి వస్తుంటే ఇలా జస్ట్ ఒకటే షో అయింది. ఈ సినిమా పైన ఇంకా ఫ్యామిలీ స్టార్ట్ అయిన తర్వాత ఇలాంటి ఫోన్ కాల్స్ ఎన్నో వస్తాయనేది 100% నేను నమ్మకంతో ఉన్నాను. థ్యాంక్ యూ వంశీ. ఇందాకే థియేటర్లో వంశీ పేరెంట్స్ అందరు సినిమా చూసి ఫాదర్ వచ్చి హగ్ చేసుకొని ఒక ఎమోషనల్ మూమెంట్. అంటే ప్రతి ఫాదర్, ప్రతి మదర్, ప్రతి కుటుంబంలో ఉన్న పిల్లలు, అది సన్స్ కావచ్చు, డాటర్స్ కావచ్చు, అందరు ఈ సినిమాని ఓన్ చేసేసుకుంటారు. ఎక్కడో ఒక దగ్గర రిలేట్ అవుతున్నారు సినిమా చూసి. అదే మాకు పెద్ద విజయం. ఈ సంక్రాంతికి ఇంత విజయం, ఇది ఇంతింత వటుడింత అన్నాయిలాగా ఈ సినిమా ఇంకొక రేంజ్లోకి వెళ్తుంది. 3-4 డేస్లో ఫ్యామిలీ పెరుగుతున్న కొద్దీ ఇవాళ భోగి, ఇంకా రేపు సంక్రాంతి, కనుమ, ముక్కనుమ, ఇలా ఎన్నో ఉన్నాయి ముందు ఈ సినిమాకి. దాని తర్వాత కూడా ఇది ఫ్యామిలీ సినిమా కాబట్టి లాంగ్ రన్లో ఈ సినిమా పెద్ద రెవెన్యూ చూస్తుందని నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను. సో థ్యాంక్ యూ ఆడియన్స్, ఎస్పెషలీ ప్రేక్షకులకి. మీరు చూస్తున్న మీ వీడియోలు, మీరు ఒరిజినల్గా మీరు మాట్లాడుతున్న మాటలు, అవే మాకు పెద్ద ఊపిరి. ఎందుకంటే మీరు వెళ్ళి ఒక కెమెరా ముందు మాట్లాడుతున్నారు, మీరు బయటికి వెళ్ళిన తర్వాత మీకు తెలిసిన వాళ్ళతో కూడా అలాగే మాట్లాడతారు. మీకు నచ్చినప్పుడు మీరు 10 మందికి చెప్తారు. ఆ మౌత్ టాకే ఈ సినిమాని పెద్ద రేంజ్లో తీసుకెళ్తుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఫస్ట్ సాటిస్ఫాక్షన్ ఏంటంటే సినిమా మీద డబ్బు పెట్టిన ప్రొడ్యూసర్ రాజ్ గారు అండ్ సిరీజ్ గారు, వీళ్ళిద్దరూ పొద్దుటి నుంచి దే ఆర్ ఆన్ అ వెరీ అంటే ఒక హైలో ఉన్నారు. సో విచ్ గివ్స్ మీ సచ్ అ బిగ్, ఎందుకంటే
ఇది ఒక విచిత్రమైన పరిస్థితి, ఎందుకంటే 11th తమిళనాడులో ఆల్రెడీ రిలీజ్ అయిపోయి ఒక అద్భుతమైన రియాక్షన్ చూసాము. మళ్ళీ 3 డేస్లో ఒక టెన్షన్, అంటే తెలుగు, ఎందుకంటే ఎంతైనా రాజు గారు కానీ నేను కానీ ఇక్కడికి యూనో తెలుగు అనేది ఒక ఎక్కడో చిన్న ఆ ఫీలింగ్ ఉంటుంది ఏం జరుగుద్ది అని. బట్ ఈరోజు నిజంగా రెస్పాన్స్ చూస్తూ ఉంటే ఐ థింక్ ఐఎమ్ టోటలీ ఓవర్వెల్మ్డ్. అండ్ నేను ఫస్ట్ రాజుగారి జడ్జ్మెంట్ చాలా నమ్ముతాను, ఎందుకంటే మొన్న కూడా తలపతి విజయ్ గారు చెప్తున్నారు, సార్ ఈయన కాన్ఫిడెన్స్ ఏంటి సార్, రిలీజ్ కన్నా వారం రోజుల ముందు నా దగ్గరకు వచ్చి, సార్ సినిమా తమిళ్లో బ్లాక్ బస్టర్ సార్, 11th ఇక్కడ రిలీజ్ చేస్తున్నాం సార్, 14th అక్కడ రిలీజ్ చేస్తున్నాం సార్ అని మాట్లాడుతున్నారు. ఆయనకి ఏంటి సార్ ఇంత కాన్ఫిడెన్స్, అంటే ఉంటుంది కాన్ఫిడెన్స్ కానీ మరీ ఇంత అంటే, సో దట్ ఈస్ హీ కెన్ అట్లీస్ట్ ఐ థింక్ ఇన్ని సినిమాల ఎక్స్పీరియన్స్ డిస్ట్రిబ్యూషన్ ప్రొడక్షన్ చేసి ఐ థింక్ అండ్ ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి ఈ కెన్ ఫోర్సీ ద రిజల్ట్ ఆఫ్ ద ఫిల్మ్. సో ఈరోజు ఆయన ఇలా మాట్లాడుతుంటే నిజంగా ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద గుడ్ మూమెంట్స్ ఫర్ మీ, ఎందుకంటే తమిళ్లో ఆల్రెడీ ఒక బ్లాక్ బస్టర్ రేంజ్లో సినిమా దూసుకుపోతుంది అండ్ విచ్ వీఆర్ ఆల్ సెలబ్రేటింగ్ దేర్. అండ్ ఇక్కడికి వచ్చి ఈరోజు ఇక్కడ సెలబ్రేషన్ మొదలైంది. ఇందాక రాజుగారు చెప్పినట్టు ద బెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్ హ్యాపెన్ టుడే. సినిమా మా అమ్మ నాన్నతో కలిసి వెళ్ళాము ఫ్యామిలీతో. సినిమా అయిపోగానే అమ్మ నాన్న నన్ను వచ్చి హగ్ చేసుకొని దే వర్ జస్ట్ ఏడుస్తూనే ఉన్నారు. అండ్ ఐ థింక్ ఏ కొడుక్కి కూడా నాకు తెలిసి దీనికన్నా పెద్ద అచీవ్మెంట్ ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు వాళ్ళు ఎంత టెన్షన్ పడ్డారో నాకు తెలుసు, నేను ఒక సాఫ్ట్వేర్ ఇది వదిలేసి. సో ఈరోజు ఆ రియాక్షన్ చూస్తూ ఉంటే ఐ థింక్ నథింగ్ కెన్ బీట్ ఇట్. ఐ థింక్ రిజల్ట్స్ ఇవన్నీ దాటి ఈ రియాక్షన్, నాకు తెలిసి ప్రతి ఇంట్లో ఉన్న అమ్మా నాన్న ఇదే ఫీల్ అవుతారు ఈ సినిమా చూసి అనేది మాత్రం నేను గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఇది ఇంట్లో ఉన్న ప్రతి అమ్మకి నాన్నకి దిస్ ఫిలిం ఇస్ డెడికేటెడ్. ఎందుకంటే ఇది ఒక ఫ్యామిలీ ఫిలిం, వీఆర్ నాట్ డీవియేటింగ్ ఫ్రమ్ ఇట్. కాకపోతే అందరికీ కావాల్సిన అన్ని అంశాలు ఉంటాయి. ఇందాక రాజుగారు అన్నట్టు థియేటర్ బయట నుంచి వచ్చాక వాళ్ళ రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ద ప్యూర్ రియాక్షన్స్. హౌ మచ్ ఎవర్ యూ ట్రై టు మ్యానిపులేట్ దెమ్, హౌ మచ్ యూ ట్రై టు ఇన్ఫ్లుయెన్స్ దెమ్, యూ కెనాట్ ఇన్ఫ్లుయెన్స్ దెమ్. ఎందుకంటే సినిమా అనేది ఒక సబ్జెక్టివ్ ఫీలింగ్. అది ఎవరో ఒకళ్ళు ఏదో అన్నారని చెప్పేసి మిగతా వాళ్ళు అలాగే ఫీల్ అవుతారనేది ఉండదు. వీ రెస్పెక్ట్ ద ఫీలింగ్ ఆఫ్ అదర్స్, బట్ ఐ రెస్పెక్ట్ ద ఫీలింగ్స్ ఆఫ్ ద ఆడియన్స్. ఎవరైతే డబ్బు తీసుకొచ్చి వాళ్ళు కష్టపడి డబ్బు తీసుకొచ్చి సినిమా పెట్టి సినిమా బయటికి వచ్చే టైంకి ఆ అనుభూతి కనుక కలిగించి వాళ్ళు బయటకు వచ్చి మైక్ల ముందు ఇది బాగుంది అంటున్నారు అంటే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అవర్ విక్టరీ. అండ్ ఐ థింక్ వారసుడు విల్ బీ డెఫినెట్లీ యాజ్ డేస్ గ్రో మీరే చూస్తూ ఉంటారు హౌ ఇట్ విల్ గ్రో అనేది. బికాజ్ మౌత్ టాక్ ఇప్పుడిప్పుడే స్ప్రెడ్ అవ్వడం మొదలుపెట్టింది. అండ్ ఇట్లాంటి సినిమాలకి ఐ థింక్ మౌత్ టాక్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ దట్స్ వాట్ ఈస్ గోన్ టు హ్యాపెన్ విత్ వారసుడు. And which we are very happy about. And thank you everybody for always being there for us. And Telugu ప్రేక్షకులకి నేను చెప్పేది ఒకటే, ఈ సంక్రాంతికి మీ ఫ్యామిలీతో మీ పిల్లలతో మీరందరూ అమ్మ నాన్నలతో నానమ్మలు అమ్మమ్మలతో తర్వాత అందరి పిల్లలతో అండ్ ఫ్రెండ్స్తో కానీ ఎవరితో అయినా కానీ వెళ్ళి చూడగలిగే సినిమా వారసుడు. యు జస్ట్ గో అండ్ ఎంజాయ్ ద ఫిల్మ్ ఇన్ ద థియేటర్స్. అండ్ డెఫినెట్లీ సినిమా అయిపోయే టైంకి మీకు మంచి అనుభూతిని మాత్రం వారసుడు ఇస్తుందని మాత్రం నేను చెప్పగలను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్వేస్ ఎంకరేజింగ్ అస్ అండ్ గివింగ్ అస్ దిస్. థ్యాంక్ యూ. ఓకే enjoy. Congratulations.